గత 33 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ విజయనగరం పట్టణంలోని చిన్న వీధిలో తమ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆ సంస్థ అధినేత ప్రముఖ వేద గణిత నిపుణులు పాండురంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన తమ సేవలను ఇప్పుడు ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ఆన్లైన్ షాపింగ్ ద్వారా దేనికైనా తెప్పించుకోవచ్చు, కానీ దైవికమైన రుద్రాక్షలను ధరించేటప్పుడు సరైన అవగాహనతో నాణ్యమైన వాటిని ఎంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. ఒక్కసారి ధరిస్తే జన్మంతా రక్షణిచ్చే ఈ అపురూప సంపదను పవిత్రంగా స్వీకరించాలని కోరారు. కళలకు నిలయమైన విజయనగరం జిల్లాకు రావడం తనకెంతో గర్వంగా ఉందని, ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఆధ్యాత్మిక సేవలో భాగంగా నెలకు ఒక్కసారైనా విజయనగరం రావడానికి ప్రయత్నిస్తానని పాండురంగారావు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఎంతో కాలంగా 33 సంవత్సరాలుగా భారతదేశంలో సుపరిచితం. 2 తెలుగు రాష్ట్రాల్లో నా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా కొంచెం జనబాహుల్యంలో ఉన్నాము. ఈ సంస్థ ఇంతకుముందు పెద్ద నగరాలకే పరిమితమై ఉంది. ఇప్పుడు అలా కాకుండా అందుబాటులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో, అంటే ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక ఆధ్యాత్మికమైన సంపద. వేగవంతమైన జీవితంలో ఈ వేగాన్ని అనుసరిస్తూ టీవీ ప్రోగ్రామ్స్ గంటలు గంటలు చూడడం అలవాటు తప్పింది. సో ఎక్కడ ఏది దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామన్న ఆలోచనలు మారాయి. ఏది దొరికితే అది తీసుకునేటువంటి మనస్తత్వానికి అలవాటు చేసుకున్నాం. ఎక్కడ దగ్గరలో ఏది దొరికితే అది. ఆన్లైన్ షాపింగ్లు పెరిగిపోయాయి. ఆన్లైన్లో మనం ఏదైనా తెప్పించుకోవచ్చు. ఫుడ్ మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే నచ్చకపోతే మళ్ళీ ఇంకో దగ్గర తెప్పించుకుంటాం. కానీ ఇది దైవికమైన సంపద. ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ జన్మలో ఇంకొకటి యాడ్ చేసుకోవడం తప్ప మార్చాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప సంపదని ఎలా పడితే అలా వేసుకోకుండా సరైనది వేసుకోవాలి అంటే అందుబాటులో మనం ఉండాలి అని చెప్పి ఆధ్యాత్మిక సంస్థ ఇక్కడి వరకు రావడం జరిగింది. విజయనగరంలో కళలకు నిలయమైనటువంటి ఎందరో మహానుభావులను అందించినటువంటి ఈ జిల్లా, అతిరథ మహారథులందరూ రాజకీయ చైతన్యము, ఆధ్యాత్మికంగా, అలాగే కళల పరంగా, సాహిత్యపరంగా అన్ని రంగాల్లో ముందున్న ఈ విజయనగరంలో మేము కూడా పాలు పంచుకోవడం నిజంగా మాకు కూడా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆదరణ అది చూస్తుంటే చాలా బాగుంది.